జాగ్రత్త. డాడ్, ఆర్ యు ఓకే డాడ్? డాడ్, నేను మళ్ళీ చూస్తానని అస్సలు అనుకోలేదు తల్లి. ఇక్కడే నేను సజీవ సమాధి అయిపోతాను అనుకున్నాను తల్లి. బాలు. మావయ్య ఊరుకోండి మావయ్య, మీకేం కాదు, ఊరుకోండి. మీరు బాధపడకండి డాడ్. మీరు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటే నేను చూడలేకపోతున్నాను. అమ్మా, బతుకుతారన్న ఆశ పోయిందమ్మా. మీ ఇద్దరిని చూడకుండానే చనిపోతాననుకున్నా. ఎంత బ్రతిమలాడినా నన్ను ఎక్కడే కట్టేసి వెళ్ళిపోయాడమ్మా. ఆదిత్య, నిన్ను వదిలిపెట్టండి రా. డాడ్, పదండి వెళ్దాం. పదండి. జాగ్రత్త. అమ్మా రాణి, రాణి. వస్తున్నాను తాతయ్య. చెప్పండి తాతయ్య. గుళ్ళో హోమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, మనం బయలుదేరాలమ్మా. రామ్ ఎక్కడా? రాము పిల్లరా. ఏంటి తాతయ్య? రాము, మనం వెంటనే గుడికి బయలుదేరాలరా. అక్కడ హోమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆలస్యమైంది, పదండి. వద్దు తాతయ్య, నేను రాను. అదేంటి నాన్న, మృత్యుంజయ హోమం జరిపిస్తుందే నీకోసం. అలాంటిది నువ్వు రానంటే ఎలా? ఆ హోమం జరిపించడం వల్ల ఏం జరుగుతుందమ్మా? అరిష్టాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయిరా. ఇక నుంచి ప్రాణభయం ఉండదు. ఆ కారణమైన కలహాలు, అనుకోకుండా జరిగే ప్రమాదాలు సంభవించవు. నిండు నూరేళ్ళు బ్రతుకుతారు. ఏదైనా దోషం వల్ల ప్రాణగండం ఉంటే వాటి నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి హోమాలు జరిపిస్తారు. నాకు 100 ఏళ్ళు బ్రతకాలని ఉంటే కదా తాతయ్య ఇవన్నీ చేయడానికి. నాకు అసలు బ్రతకాలన్న ఆశే లేదు. బ్రతుకు మీద ఇష్టం కూడా లేదు. అందుకే తాతయ్య నేను రాలేను, మీరు వెళ్ళండి. నువ్వలా అనకు రామ్. నువ్వు నిండు 100 ఏళ్ళు బ్రతకాలి. ఎందుకు బ్రతకాలమ్మా? సీత లేకుండా నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? అలా అనకూడదు రామ్. నీ బాధ మాకు అర్థం అవుతుంది, కానీ మా బాధను కూడా నువ్వు అర్థం చేసుకో. చావు పుట్టుకలనేవి మన చేతుల్లో లేనివి. పోయిన మనుషులతో పాటు మనము పోలేము. అమ్మా, సీత లేని జీవితం నాకు జీవితంలానే అనిపించడం లేదు. అన్నయ్య, వదిన బతికే ఉంటుందని చెప్పావు, గుర్తుందా? ఆ రోజు కర్మకాండలు జరిపించడానికి కూడా నువ్వు ఇష్టపడలేదు. నా సీత బతికే ఉంటుంది, నా కోసం ఎప్పటికైనా తిరిగి వస్తుంది అని అన్నావు కదా. మరి అంత నమ్మకం నీ మనసులో ఉన్నప్పుడు వదిన కోసమైనా నువ్వు బాగుండాలి కదన్నయ్య. అరే రామ్, వాడు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదరా. ఇప్పుడు సీత బ్రతికే ఉందన్న నమ్మకం నీకుంది కదా, మరి తన కోసమైనా నువ్వు క్షేమంగా ఉండాలి కదరా. దానికోసమైనా నీ హోమం చేయించుకోరా. బావగారు, ఇంతమంది మీరు బాగుండాలి అని కోరుకుంటున్నారు. మీరు అందరికీ కావాల్సిన వారు. మీకోసం కాకపోయినా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కోసమైనా ఈ హోమం చేసుకోవచ్చు కదండి. రామ్, నువ్వు బావుంటే మేమందరం బాగున్నట్టేరా. నీ విషయంలో
ఎందుకు అన్నీ ఇలా జరుగుతున్నాయో నాకైతే తెలియట్లేదు. మనకి తెలియని ప్రారబ్ధ కర్మలు, దోషాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయిరా. రే రామ్, మృత్యుంజయ హోమం ఎంత గొప్పదో నీకు తెలియదురా. మనిషికి బ్రతకాలన్న ఆశ, బ్రతుకుతానన్న నమ్మకం ఉంటే మనం మృత్యువును కూడా జయించొచ్చు అనేది మనకు మార్కండేయుడి చరిత్ర చెబుతోంది. ఆ బ్రహ్మ రాసిన రాతనే మార్చి శివధ్యానం చేసి మృత్యుంజయుడిగా మారిన ఆ మార్కండేయుడి కథ మనకు ఆదర్శం. అందుకే ముంచుకొస్తున్న ఆపద నుంచి తప్పించుకోవడానికి ఈ మృత్యుంజయ హోమం చేస్తారు. రే రామ్, నువ్వు నీ కోసం కాకపోయినా సీత కోసమైనా నమ్మి చేయరా. ఏమో, నీ నమ్మకం నెగ్గుతుందేమో, చూద్దాం. రామ్, ఇంకేం ఆలోచించకరా. మా కోసం రా. పద పద నాన్న. ఏంటి ఇంకా ఎంతసేపు చేస్తారు? 4 బూరలుది కట్టడానికి ఇంతసేపా? సరిపోయింది. మీ పనులు చూస్తుంటే ఎలా ఉన్నాయో చెప్పనా? పనోడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి పడేసాయంట. అలా ఉంది మీ పని. పక్కకు తప్పుకోండి. అసలు మీకు పనులు చెప్పడం నాది బుద్ధి తక్కువ. మీరేంటి నా మొహం చూస్తున్నారు? త్వరగా కానివ్వండి. ఏంటి శాంతమ్మ, ఏంటి హడావుడంతా? ఈరోజు మా కృష్ణబాబు పుట్టినరోజు జానకి. ప్రతి సంవత్సరం ఆ బాబు పుట్టినరోజు జరిపించడం మాకు అలవాటు. అర్థమైంది శాంతమ్మ, కానీ ఎందుకంత హైరాణ పడిపోతావు? ఇప్పుడేంటి? ఇదంతా రెడీ చేయాలి అంతేగా? నేను చేస్తానుండు. నువ్వెందుకమ్మా చేస్తావు? ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. ఏ పని చేయకూడదు. ఏంటి శాంతమ్మ, నువ్వు మరీను? బెలూన్స్ కట్టడం కూడా పెద్ద పనేనా చెప్పండి? అనవసరంగా నన్ను బద్ధకస్తురాల్ని చేస్తున్నారు. ఉండండి, నేను కడతాను. ఎదుగో, నన్ను తిట్టించే పనులు చేయకు. నీ చేత ఏ పని చేయించినా మా కౌసల్యమ్మ నన్ను కోప్పడుతుంది. నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదు, అంతే. ఏంటి? ఏమైంది? మా శాంతమ్మేంటి అశాంతితో రగిలిపోతుంది? ఏమైంది జానకి? ఏం లేదు మానస, నా చేత ఏ పనులు చేయించకూడదంట. చివరికి బెలూన్స్ కూడా వదనివ్వడం లేదు. శాంతమ్మ చెప్పింది నిజమే జానకి. నీ చేత ఏ పనులు చేయించకూడదని మాకు అత్తయ్య చెప్పింది. అదిగో, విన్నావా? నేను చెప్తే నమ్మకం ఉండదు, కానీ అదే మానస చెప్తే కానీ నీకు అర్థం కాదు. ఎంతైనా డాక్టర్ చెప్పిందే వేదం. నా మాట ఎందుకు వింటారులే. అందరూ రండి. ఈరోజు మా బావ పుట్టినరోజు. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా మీ అందరి ముందు బావకి బర్త్డే కేక్ కట్ చేయించాలని అత్తయ్య ఆర్డర్. ఈసారి ఈ కేక్ ని కట్ చేసేదెవరో తెలుసా? ఇదిగో మన జానకి. జానకి, రా కేక్ కట్ చేయి. నేనా? నేను కేక్ కట్ చేయడం ఏంటి? మీరంతా ఉన్నారు కదా, నేనెందుకు? మేమెంతమంది ఉన్నా
మాకు కొత్త అతిథివి నువ్వే కదా జానకి. అత్తయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. నీ చేతులతో కేక్ కట్ చేయించానని తెలిస్తే అత్తయ్య కూడా చాలా సంతోషిస్తుంది. రా కట్ చేయి. కానివ్వమ్మా. కమోన్ జానకి, కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ బావా. మీ బావ ఎక్కడున్నా తిరిగి రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బావ తిరిగొస్తే వెంటనే పెళ్లి చేసుకుంటాను జానకి. మీ బావంటే నీకంత ఇష్టమా? అత్తయ్య అంటే కూడా అంతే ఇష్టం. మా బావని పెళ్లి చేసుకుంటే మా అత్తయ్యతో ఉండిపోవచ్చు కదా, అదే నా కోరిక. శాంతమ్మ, ఈ కేకు స్వీట్స్ అందరికీ పంచేసేయ్. అలాగేనమ్మా. పద్మ, అది ఇలా ఇవ్వు. జానకి, మనం గుడికెళ్ళాలి, పద. గుడికా? ఆ, అక్కడ బావ పేరున అన్నదానం చేస్తున్నాం. అత్తయ్య నిన్ను తీసుకుని రమ్మని చెప్పింది, పద వెళ్దాం. ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఎవరికైనా కనిపిస్తాను. నేను బ్రతుకున్న విషయం బయటికి తెలిస్తే ప్రమాదం అవుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. నేను వద్దులే మానసా. వద్దంటే కుదరదు. అత్తయ్య నిన్ను మరీ మరీ తీసుకుని రమ్మని చెప్పింది. ఇప్పుడు నువ్వు రాలేదంటే అత్తయ్య చాలా చాలా ఫీల్ అవుతుంది జానకి. ఆ తర్వాత నీ ఇష్టం. ఇంకేం ఆలోచించుకో, పద మనం వెళ్దాం. మానసా, స్వామి, నా బిడ్డ కోసం 23 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాను. ఈ పుట్టినరోజున కనిపిస్తాడు. ఈ పుట్టినరోజు వచ్చి తప్పకుండా నన్ను కలుస్తాడు అని ఏళ్లకి ఏళ్లుగా అలా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాను. కొంతమంది ఆశ వదులుకోమన్నారు, మరికొంతమంది అవకాశం లేదన్నారు, ఇంకొంతమంది పిచ్చి అన్నారు. ఎవరు ఎన్నన్నా నేను మాత్రం నిన్నే నమ్ముకున్నాను స్వామి. ఎదురు చూస్తూనే ఉంటాను స్వామి. నా ప్రాణం పోయేలోపు ఆఖరి క్షణంలోనైనా నా బిడ్డ నా కళ్ల ముందు కనిపిస్తే చాలు. ఆ తృప్తితో సంతోషంగా కన్ను మూస్తాను. కానీ నా బిడ్డని చూడకుండా మాత్రం నా ఊపిరి తీయకు. ఎందుకంటే ఇన్నాళ్ల నా నమ్మకం వృధా అవుతుంది. ఇన్నాళ్ల నా ఎదురుచూపులకి ఓ అర్థం లేకుండా పోతుంది. ఈ జన్మకి సార్థకత లేకుండా అవుతుంది స్వామి. అమ్మా, ప్రతి సంవత్సరం
మీరిలాగే వస్తూ ఉంటారు, ఆ స్వామిని ప్రార్థిస్తూ ఉంటారు. మీ బావు పుట్టినరోజుకి ముందు మండలం రోజులు ఒంటిపూట భోజనం చేస్తూ దీక్ష చేపట్టి భక్తితో స్వామిని పూజిస్తారు. మీ బిడ్డ కోసం మీరు చెయ్యని పూజ లేదు, చేయని వ్రతం లేదు. ఇంత చేసినందుకైనా ఆ భగవంతుడు మీ బాధని గుర్తిస్తాడు, మీకు మంచి చేస్తాడు. దిగులు పడకండి. నాకు దిగులేం లేదు పంతులుగారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు ఎదురైనట్లు నా కొడుకు నా కోసం వెతుక్కుంటూ ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్నాను. నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా నా కొడుకు నా కోసం వస్తాడు. తనంతట తానే వెతుక్కుంటూ వచ్చి నా జీవితంలో అడుగు పెడతాడు. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా, తాతయ్యని తీసుకొని లోపలికి వెళ్ళు, నేను కార్ పార్క్ చేసి వస్తాను. రామ్, వచ్చేటప్పుడు కొబ్బరికాయలు పువ్వులు తీసుకురా. సరేనమ్మా. కొబ్బరికాయ ఒకటి ఇవ్వండి. నా కొడుకు ఇప్పుడు సరిగ్గా ఇంత వయసులో ఉండేవాడు. నా కృష్ణబాబు కూడా ఇలాగే ఉండేవాడు. ఏదో ఒక రోజు ఇలా ఎదురుగా వచ్చి నన్ను అమ్మ అని పిలిస్తే బావుండు. అయ్యో, ఏమైంది వీడికి? ఏమైందమ్మా? ఏమండి లేవండి. ఏమైందమ్మా? కళ్ళు తెరవండి. ఏమండి, ఏమైంది? ఏమండి? అమ్మా, 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 లేవండి. లేవండమ్మా. బాబు, అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందా? మిమ్మల్ని అమ్మా, కళ్ళు తిరిగి పడిపోయినట్లున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయమంటారా? వద్దు బాబు, వద్దు. నేను బాగానే ఉన్నాను.
సరే అమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. బాబు అయ్యో, తల్లి లాంటి వాళ్ళు మీరు నన్ను దీవించాలే కానీ దండం పెట్టకూడదండి. వస్తాను. అమ్మా, మీరు చాలా అదృష్టవంతులు. మీరు స్పృహ తప్పి పడిపోతే ఆ అబ్బాయి తను తెచ్చుకున్న కొబ్బరికాయని పగలగొట్టి ఆ నీళ్లు మీ మీద చిలకరించారు. అతనెవరో కాని సమయానికొచ్చి మీకు చాలా పెద్ద సహాయం చేశారు. పద. భగవంతుడా, ఆ బాబుకి నాకు ఏ జన్మ రుణం ఉందో అతన్ని చూడగానే నా బిడ్డలాగా అనిపించాడు. చివరికి అతనే వచ్చి నాకు బిడ్డలాగా సేవలు చేసి కాపాడాడు. ఏమిటోనయ్యా నీ లీలా. అమ్మా, అమ్మా, సీతమ్మా. సీత ఎందుకో ఇక్కడే ఉందనిపిస్తుంది తాతయ్య.